To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam, High-Tech City and Gachibowli. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను లక్ష్మీ దుర్గా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సో ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఫలితాలు ఏ విధంగా వచ్చాయో, అలాగే కాంగ్రెస్ గెలుపులో టీడీపీ పాత్ర ఎంత, ఇటువంటి అంశాల మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి కొండేపి నియోజకవర్గ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తాటిపతి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడు సార్. నమస్తే సార్. తెలంగాణ ఫలితాలు మనం చూసాం. కాంగ్రెస్ విన్ అయింది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సో ఇందులో అంటే బయట జరుగుతున్న చర్చ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ విజయంలో టీడీపీ పాత్ర ఏంటి సార్? అసలు ఎంత మేరకు ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ ఒక 10 సీట్లు కోల్పోవడంలో తెలుగుదేశం పార్టీ యొక్క అత్యుత్సాహం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. కోల్పోవడంలో ఎస్, వారికి ఎక్కడా కూడా లాభించకపోగా చాలా చోట్ల నష్టం జరిగింది. ఎలా అనేది కూడా ఒకసారి గమనించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు ఆ రాజకీయంలో ఆయన జడ్పీటీసీగా గెలిచినప్పుడు కానీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీతోటి ఎలాంటి సంబంధం లేదు. అంటే రాజకీయంగా అతను వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటటువంటి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ తర్వాత కాలంలో అతను తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇవాళ తెలుగుదేశం తెలంగాణ పార్టీలో మూసివేయబడ్డది. తెలుగుదేశం పోటీ చేయాల. కాబట్టి అతను ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అతను ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం వారు తన మనిషిగా చూపించుకోవడంలో భాగంగా వారు చేసినటువంటి విపరీత ప్రచారం వలన బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డిలోని వివిధ ప్రాంతాల్లో మీరు గమనించినట్లయితే ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ కానీ లేదా పత్రికలు కానీ ఈ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది మేమే అన్నట్టుగా, కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే హైదరాబాదు ఇంత ఘనత సాధించింది, ఇంత అభివృద్ధి చెందింది అన్నట్టుగా వారు పదే పదే చెప్తూ ఉంటారు. గచ్చిబౌలి స్టేడియంలో సభ పెట్టినప్పుడు ఐటీ ఉద్యోగస్తులుగా చెప్పుకున్నటువంటి ఒక కుల పెద్దలో లేదా ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులో ఎంత ప్రచారం చేశారు? అలాంటి ప్రాంతంలో శేరిలింగంపల్లిలో 50,000 పైచిలకు ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే తెలుగుదేశం లోపాయికారికంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయిందంటే 50,000 ఓట్లతోటి ఎంత వ్యతిరేకతని తెలుగుదేశం పార్టీ మీద ఇక్కడ కానీ సీమాంధ్ర ప్రజలు కానీ కలిగి ఉన్నారో అర్థమవుతుంది. వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వేయడం వలన మాత్రమే ఇది సాధ్యమైంది. ఎందుకంటే కుకట్పల్లిలో కూడా చూడండి మీరు, కుకట్పల్లిలో 70,000 పైచిలకు మెజారిటీ, 78,000 పైచిలకు మెజారిటీ తోటి కుత్బుల్లాపూర్లో గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ఎంపీ సెగ్మెంట్లో మేడ్చల్లో కానీ అక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరిలో కానీ మొత్తం ఆ నియోజకవర్గాల్లో చూస్తే 3,30,000 ఓట్ల మెజారిటీని బీఆర్ఎస్ పార్టీ సాధించింది ఆ నియోజకవర్గాల్లో. అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా 3,30,000 ఓట్లు అధికంగా బీఆర్ఎస్ పార్టీ సాధించింది. అంటే ఇదంతా ఎందుకు జరిగింది? తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించింది, గొప్ప మెజారిటీలు సాధించింది. అట్లాంటిది ఇక్కడ హైదరాబాద్కు వచ్చేటప్పటికి, రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత వెనకబడిపోయింది, ఎందుకు కూలిపోయింది అంటే కేవలం తెలుగుదేశం ప్రచారం చేసినటువంటి ప్రచారం వల్లనే అది జరిగింది. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సీమాంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేశారు. ఇది కనపడిపోతుంది. కాబట్టే ఈ జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా ఆంధ్ర పార్టీకి సంబంధించిన, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడా కూడా ఓటేయనట్టుగా కనపడింది. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే జనసేన పార్టీతో పాటుగా నాగర్ కర్నూల్లో ఒక ప్రత్యేక సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అనేటటువంటి పేరుతోటి ఒక పార్టీ తరఫు నుంచి ఒక వ్యక్తి నిలబడ్డాడు. అతను సాధించినటువంటి ఓట్లు ఏంటంటే 2,095 ఓట్లు సాధించాడు. అదే ప్రాంతంలో అక్కడే పోటీ చేసినటువంటి జనసేనకు వచ్చిన ఓట్లు 1,965. అంటే సమైక్యాంధ్రకి మద్దతు తెలిపినటువంటి వ్యక్తికి వీళ్ళకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఒక ఇండిపెండెంట్ హౌస్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి బర్రెలక్క శిరీష్ అనేటటువంటి అమ్మాయికి 5,075 ఓట్లు వచ్చాయి. అమ్మాయికి పార్టీ లేదు, డబ్బు లేదు, ఎవరి సపోర్ట్ లేదు. అక్కడ కూడా ఆ అమ్మాయి 5,075 ఓట్లు సాధిస్తే వీళ్ళు నోటాతోటి పోటీ పడ్డారు. అంటే జనసేన పార్టీ కుకట్పల్లిలో ఉన్నటువంటి అభ్యర్థి మినహాయించి దాదాపుగా అతనికి కూడా డిపాజిట్ పోయింది, డిపాజిట్ రాలేదు. అభ్యర్థికి మినహాయించి ఎవరు కూడా 2,000 పైచిలకు ఓట్లు సాధించినటువంటి పరిస్థితి లేదు. సంపత్ నాయక్ వైరాలో 2,000 ఓట్లు. తాండూరులో అధ్యక్షుడిగా, ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి తాండూరులో చాలా నోటాతోటి పోటీ పడ్డాడు. వైరాకు వచ్చి ప్రచారం చేయలేదని కూడా సంపత్ నాయక్ చాలా బాధపడ్డాడు. ప్రచారం చేసిన దగ్గర కూడా ఓడిపోయారు కదా. ప్రచారం చేసినటువంటి వరంగల్ ఈస్ట్లో, వరంగల్ వెస్ట్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ప్రతి చోట నోటాతోటి పోటీ పడ్డారు. అంటే స్పష్టంగా కనపడ్డది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చెమ్మడం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అహంపూరితంగా ప్రవర్తించడం తప్ప వీళ్ళు ఏం చేయలేదని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు, ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. సార్, వీళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయకుండా ఉంటే టీడీపీ అంటే ఇలా బహిరంగంగా వాళ్ళ కండువాలు వేసుకొని తిరగడం కానీ, జెండాలు పట్టుకు తిరగడం ఇవన్నీ మనం చూసాం కదా, ఇవి చేయకుండా ఉంటే కాంగ్రెస్ ఇంకా మెజారిటీ వచ్చేదంట. డెఫినెట్ గా 10 సీట్ల పైన వచ్చేవి, 10 సీట్ల పైన ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మెజారిటీస్ చూడండి. అంటే అఫ్ కోర్స్ ఇది మన ఊహనే తప్ప ఖచ్చితంగా కాదు, కానీ తెలుగుదేశం వల్ల నష్టపోయింది మాత్రం 100% వాస్తవం. బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైనటువంటి ఓట్లు ఆ సీమాంధ్ర ప్రజలు కూడా వేసినట్టుగా కనపడుతుంది. లేకపోతే ఇంతంత మెజారిటీస్ ఎలా సాధ్యం? గతంలో తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీలు వచ్చిన స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పనిచేసింది అనేది సుస్పష్టం కదా, అందరికి తెలిసినటువంటి సత్యం. వాళ్ళ గాంధీ భవన్ ఎదుట తెలుగుదేశం జెండాలు ఊపుతున్నారంటే వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉచ్చం నీచం లేదు వీళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. ఆ పార్టీ పుట్టుక ఈ తెలంగాణలో జరిగింది. ఆ పార్టీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో బలంగా ఉంది. అలాంటి తెలంగాణలో లోపాయికారి పొత్తుల్లో భాగంగా అతనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ రిలేషన్ కొద్దో, లేదా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వడం కోసమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ పడిపోయిన సంగతిని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరు గెలుస్తారు అని అనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మాదే ఆ క్రెడిట్ అని చెప్పుకోవటం అలవాటు కాబట్టి ఆ విధమైనటువంటి రాజకీయం చేశారు. ఇవాళ తెలంగాణలో పార్టీని మూసివేసినటువంటి పరిస్థితి. మరి జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు ఇవన్నీ ఎందుకు? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో ప్రజలు ఇక్కడ ఆశించినటువంటి పరిపాలన ఏంటి అంటే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి పరిపాలననే ఇక్కడ కూడా ఆశించారు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, వాలంటరీ వ్యవస్థను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. వాలంటరీ వ్యవస్థ అనేది ఈ భారతదేశంలోనే కేవలం ఏపీ రాష్ట్రంలో మాత్రమే ఉంది. అంటే ఏపీ రాష్ట్ర పరిపాలనని తీసుకొస్తానన్నటువంటి వ్యక్తి యొక్క మాటలను నమ్మి ఓట్లేశారంటే ఆ పరిపాలనని ఇక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి కదా. దాంతోపాటుగా 6 హామీలు ఇస్తున్నారని చెప్తారు. ఈ 6 హామీలు కూడా ఏపీ రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి హామీలు. అదే హామీల్ని ఇక్కడ కూడా వాళ్ళు తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. అంటే హామీలు నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పోలినటువంటి ప్రభుత్వాన్ని ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారంటే అక్కడ పరిపాలనని, ఏపీ రాష్ట్ర పరిపాలనని ఇక్కడ ఆహ్వానిస్తున్నారని అర్థం. ఇంకోటి కూడా మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఈ వచ్చినటువంటి రిజల్ట్స్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు గతంలో తెలుగుదేశం పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ పోల్చుకొని 2018 ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుగుదేశం యొక్క పరిపాలన కన్నా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన బాగుందని ఇక్కడ ప్రజలు నమ్మారు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్కి ఓటేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి అతిపెద్ద తప్పిదం ఏంటంటే సర్ప్లస్ బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో ఏపీ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర పరిపాలనని, రోడ్లని హేళన చేస్తూ తగ్గించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ కంటే పెన్షన్దారులు ఏపీ రాష్ట్రంలో ఎక్కువ, 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది కూడా ఇక్కడ కన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాం. ఏపీ రాష్ట్రానికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికైనా 15,700 ఆర్బీఎస్ కేంద్రాలు కనపడతాయి, రైతు భరోసా కేంద్రాలు కనపడతాయి, సచివాలయాలు 15,000 సచివాలయాలు కనపడతాయి, 10,700 విలేజ్ క్లినిక్స్ కనపడతాయి. అంటే
4 పోర్ట్ల కొత్త నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, 10 హార్బర్ల నిర్మాణం, ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు దేశంలోనే హైయెస్ట్గా 12% తోటి ఏపీ రాష్ట్రం ముందంజలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ రాష్ట్రం ముందంజలో ఉంది. అట్లాగే పర్ క్యాపిటా పెరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో 1,50,000 పర్ క్యాపిటా తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 2 లక్షలకి పెరిగింది. అలాగే 11.43% తోటి జీడిపిలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. విద్యా వ్యవస్థలో కూడా 57,000 స్కూళ్ళని ఆధునీకరించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విద్యని అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోల్చినప్పుడు తెలంగాణ వెనకబడిపోయింది. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూడడం మనం గమనించాం. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రజలకి మంచి చేస్తూ, ప్రజల మధ్యలో ఉంటూ, నిత్యం ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికే పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా పోటీ పడలేనటువంటి పరిస్థితి. వీరు అంటున్నారు ఇక్కడ అధికారం మారింది కాబట్టి అక్కడ కూడా అధికారం మారుతుంది అని. మరి మధ్యప్రదేశ్లో మారలేదే? మధ్యప్రదేశ్లో చౌహాన్ గారిని ఇప్పటికి ఎన్ని పర్యాయాలు ప్రజలు గెలిపించారు? సార్ మీరు గతంలో చెప్పారు సార్, అంటే ఎలక్షన్స్కి ముందు ఎవరు గెలిచే అవకాశాలు తెలంగాణ విషయానికి చూసుకుంటే ఐడ్రీమ్లోనే మీరు చెప్పారు సార్. అయితే కాంగ్రెస్లో సీనియర్లు అందరూ గెలిచిన పరిస్థితి ఇక్కడ తెలంగాణలో. బీఆర్ఎస్ బీజేపీలో కనీసం ఎవరు అనుకుని కూడా ఉండరేమో ఈ నేతలు ఓడిపోతారు అని చెప్పి. సో ఈ పరిస్థితులు రావడానికి అందులో మీరు కొన్ని పేర్లు కూడా అప్పుడు మెన్షన్ చేశారు. అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టు. సో కారణాలు ఏంటి, ఏం చెప్తారు సార్? ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వాన్ని మార్చాలన్నట్టుగా ప్రజలు ఆలోచించినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్లో కూడా సీనియర్లు ఓడిపోయారు. జగ్గారెడ్డి గారు ఓడిపోయారు. అలాగే జీవన్ రెడ్డి గారు చాలా దగ్గర దాకా వచ్చి గెలిచినటువంటి సందర్భం. అట్లాగే బీజేపీలో కూడా సీనియర్లు ఓడిపోయారు. కానీ ఇక్కడ ప్రజలు ఎలా ఓటు వేశారంటే ప్రాంతానికి అనుకూలంగా ఇక్కడ ఓట్లు పడ్డట్టుగా కూడా మనం గమనించాలి. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ని సాధించింది. బీజేపీ పార్టీలో విచిత్రంగా సీనియర్లుగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళేమో ఓడిపోయారు, మిగిలిన వాళ్ళు గెలిచారు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎవరైతే టిక్కెట్లను మార్చడం జరిగిందో వారు ఎక్కువగా గెలిచినట్టుగా, కొత్త ముఖాలు ఎక్కువగా గెలిచినట్టుగా మాత్రం స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీలో 12 మందిని మారిస్తే 11 మంది గెలిచారు. అంటే 10 సంవత్సరాల ప్రభుత్వంలో అక్కడ కొంతమంది, అంటే 10 సంవత్సరాలు ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి, లేదా వ్యక్తి మీద కూడా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అది పనిచేసింది. ఈ కొత్త ముఖాలని ఆహ్వానించారు. కొత్త నీరు ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది. అలాగే 12 మందిలో 11 మంది బీఆర్ఎస్ పార్టీలో కూడా గెలిచారు. అదేవిధంగా బీజేపీలో కూడా గెలిచారు. బీజేపీ గతంలో 2018లో 6.5% ఓటు శాతంతో ఒకే ఒక అసెంబ్లీ క్యాండిడేట్ గెలిచాడు. ఇవాళ 14% ఓటింగ్ షేర్ సాధించి 19 చోట్ల 2వ స్థానాన్ని 8 చోట్ల గెలిచారు. ఇది అన్ని పార్టీలో జరిగింది, కేవలం ఒక పార్టీలో కాదు. అన్ని పార్టీల్లో, కొన్ని పార్టీల్లో సీనియర్స్ ఓడిపోయారు, కొన్ని పార్టీల్లో సీనియర్స్ గెలిచారు, కొన్ని పార్టీల్లో కొత్తవారు గెలిచారు. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు గారి మీద గెలిచినటువంటి యశస్విని గారు 40,000 తోటి గెలిచారు. సో కొత్త తరాన్ని ఆహ్వానించారు ప్రజలు. దాంతోపాటుగా మార్పును కూడా కోరుకున్నట్టుగా కనపడుతుంది. 10 సంవత్సరాల ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్కాష్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. దాంతో కూడా ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ నామరూపాలు లేకుండా పోయిందాన్ని కూడా మనం గమనించాలి. దానిలో కూడా చాలా మంది సీనియర్లు ఉండారు. వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనో కాంగ్రెస్ పార్టీలోనో వెళ్ళున్నారు కదా, కొన్ని చోట్ల గెలిచారు వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ రిజల్ట్స్ ఏదైతే తెలంగాణలో వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయో ఇవి చాలా స్పష్టంగా వ్యక్తులను కూడా చూసి వేసినట్టుగా మాత్రం కనపడుతుంది. ఓకే, సో ఏపీలో ఉన్న పార్టీలు ఈ ఫలితాలు చూసి ఏమైనా జాగ్రత్త పడాల్సినవి, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎవరైనా కానీ కొత్తదనాన్ని ఆహ్వానించాల్సిందే. ఈ పక్క రాష్ట్రంతో ఈ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత ఇక్కడ జరిగినటువంటి తప్పిదాలని
అక్కడ జరగకుండా చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఇది గమనించాలి. తెలుగుదేశం సపోర్ట్ చేసినటువంటి వారిని ఈ 2 జిల్లాల్లో అతి ముఖ్యమైనటువంటి క్యాపిటల్ ప్రాంతంలో ఓడించారు ప్రజలు అంటే అక్కడ ప్రజలు, ఏపీ రాష్ట్రం యొక్క ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఇవి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించారంటే, ఇక్కడ పథకాలు ఇచ్చేటటువంటి పార్టీని గెలిపించారంటే, అభివృద్ధి ఇచ్చినటువంటి పార్టీని గెలిపించారు అంటే ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ప్రజల మధ్యలో ఉంటూ ఆ కుటుంబానికి ఏ మంచి చేశామని చెప్పగలుగుతున్నాం. 1,65,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలకి కనీసం 50,000 నుంచి 10 లక్షల పైచిలుకుగా ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి మా ప్రభుత్వం ద్వారా జరిగిందని వారికి తెలుసు, వారికి చూపించగలుగుతున్నాం. కాబట్టి ఏపీ రాష్ట్రంలో మాత్రం ఈ జనసేన పార్టీకి, ఈ తెలుగుదేశానికి తెలంగాణ పార్టీలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో అక్కడ కూడా అవే రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సమైక్యాంధ్రులు, సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు సెటిలర్లుగా ఉన్న వాళ్ళు ఎలా ఇక్కడ చీత్కరించుకున్నారో అక్కడ కూడా అదే పరిస్థితి రాబోతుంది. రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓటు శాతంతో గతం కంటే ఇంకా గొప్ప విజయాన్ని నమోదు చేయబోతుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.